కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిందని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్కా సుమన్ విమర్శించారు. కాంగ్రెస్ పరిచే అబద్దాలను ప్రజలు గ్రహించాలని కోరారు. తాము అధికారంలో ఉండగా రైతు బంధు కోసం జమ చేసిన 7,700 కోట్ల రూపాయలను మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి కంపెనీలకు మళ్లించారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి తగిన బుద్ధి చెప్పాలని బాల్కా సుమన్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్తో కలిసి మంచిర్యాల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. మొన్న జరిగినటువంటి సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి హామీ ఇచ్చి 6 గ్యారెంటీలు అని చెప్పి 6 గ్యారెంటీలు గ్రామాన ఇంటింటికి 6 గ్యారెంటీలకు సంబంధించి కార్డుల రూపంలో ఎమ్మెల్యే అభ్యర్థులు సంతకాలు కూడా చేసి ఇంటింటికి ఇది వాళ్ళ కార్యకర్తల ద్వారా కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలను కొంతమంది మనుషులను హైర్ చేసుకొని మరి ఇంటింటికి ఇవి పంచిపించారు. ఈ 6 గ్యారెంటీలు మేము ఎన్నికల సమయంలో అప్పుడు రైతు బంధు ఇస్తామంటే ఎన్నికల కమిషన్కి ఇదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ టీం అందరూ కూడా పోయి ఆనాడు కంప్లైంట్ ఇచ్చి ఢిల్లీలో రైతు బంధును ఆపేయించినారు. అప్పుడు మేము 7,700 కోట్ల రూపాయలు ఖజానాలో పెడితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ 7,700 కోట్ల రూపాయలను కనీసం ఆ పాత రైతు బంధునన్నా కొనసాగించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేది ఉండే వదిలేసి ఆ 7,700 కోట్ల రూపాయలను రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి రాఘవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీల్లోకి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ కంపెనీ సుషి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లోకి, వాళ్ళ వందిమాగదులు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ తొత్తులు, ఎన్నికల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళందరి కంపెనీలకి ఆ డబ్బులు మలుపుతున్నారు. అదేవిధంగా వడ్లు, క్వింటాల్ వడ్లకు మద్దతు ధర మీద బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. మొన్న ఖరీఫ్ సీజన్లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్లు కొనుగోలు చేస్తే ఒక్క క్వింటాల్ కూడా ఒక్క ఊర్లో 500 రూపాయలు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా కనీసం ఈ రబీ సీజన్కు, ఈ యాసంగి సీజన్ కన్నా మీరు క్వింటాల్ మీద ఖచ్చితంగా మద్దతు ధరకు అదనంగా అని చెప్పినారు. మీరు 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ ఇవ్వకపోయినట్టయితే ఖచ్చితంగా రైతులు మీ భరతం పడతారని చెప్పి సందర్భంగా నేను వాళ్ళకి గుర్తు చేస్తాను. ఆ రైతు బీమా పథకం కూడా లేదు. మరి 18,000 కోట్ల 4 నెలల అప్పులు ఇవన్నీ ఎటువైనాయి? మాట్లాడితే మొన్నటిదాకా మమ్మల్ని అప్పులు అని తిట్టారు. మరి మీరెందుకు తెస్తున్నారు అప్పులు? మీరు ఘనమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కదా, 100 ఏళ్ళు ఈ దేశాన్ని 140 ఏళ్ళ చరిత్ర, 150 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పార్టీ కదా, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కదా, ఓ మహామహులు పరిపాలించిన పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. మరి మీరెందుకు తెస్తున్నారు? అప్పులు లేకుండా రాష్ట్రాన్ని మీరెందుకు నడపలేకపోతున్నారు? అసలు ఆ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరుకుతలేరు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ బలహీనపడ్డదని మాట్లాడుతున్నారు. నిజంగా అట్లా మాట్లాడే సన్నాసులందరికీ కూడా నేను విషయం గుర్తు చేస్తూ ఉన్నా. నిజంగా బీఆర్ఎస్ఏ బలహీనపడితే, బీఆర్ఎస్ఏ బలహీనమైన పార్టీ అయితే మా నాయకులు మీకెందుకురా? నేను అడుగుతావు నీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళను, సిగ్గు మానం లజ్జ ఏమైనా ఉందా మీకు? మేము బలహీనులమై అయితే మరి మా నాయకులు మీకెందుకు? ఇడిసబెట్టురు కదా, ఎందుకు కండువాలు కప్పుతున్నారు? ఎందుకు ఉరుకూరికి ఎమ్మెల్యేల మీద ప్రేమ ఒలకపోస్తూ ఉన్నారు? కోట్ల రూపాయలు ఇచ్చి, కాంట్రాక్ట్లు ఆశ చూపించి, పదవుల ఆశ చూపించి మా ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారు పార్టీలో? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రకరకాలైనటువంటి మళ్ళా మోసపు మాటలతో ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. మినిస్టర్ కొడుకే నోటీసులు వచ్చినాయంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన కీలకమైనటువంటి మంత్రి కాబట్టి డెఫినెట్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అది నిజమా అబద్ధమా, నోటీస్ వచ్చిందా రాలేదా, నెంబర్ 1. ఒకవేళ నోటీస్ వస్తే ఎందుకు నోటీస్ వచ్చింది, నిజంగా వీళ్ళ కొడుకు దానికి బాధ్యుడా, ఏం చేసిండు ఏంది అనేటటువంటి విషయం వివరణ ఇవ్వాలి. ఇప్పుడు మీ మంత్రులంతా నా ఫోన్ ట్యాప్ చేసిన నొకోడు, ఆ బీజేపీలో కొంతమంది నా ఫోన్ ట్యాప్ చేసిన నొకోళ్ళు. అసలు ఎవరి ఫోన్ ట్యాప్ అయింది, ఏమైంది, ఏంది, ఏం కథ, ఎవడు చేసిండు? యాజ్ పర్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఒక కమిటీ ఉంటుంది ఈ ఫోన్ ట్యాపింగ్ దుకాణానికి. దాంట్లో చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, హోమ్ సెక్రటరీ ఉంటారు. ఎంక్వైరీ రాదా ఆ ముగ్గురిని? అప్పుడు హోమ్ సెక్రటరీ రవి గుప్తా, ఇప్పుడు డీజీపీ ఉన్నాడు. ఎంక్వైరీ అయ్యవా అఫీషియల్గా? అప్పుడు ఎట్లయితే మన్మోహన్ సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండో నువ్వు కూడా అఫీషియల్గా స్టేట్మెంట్ ఈ ప్రభుత్వ అధినేత ఎవడొద్దన్నాడు, ఎవడాపిండు? ఇదంతా ఒక డ్రామా, ఇదంతా ఒక కట్టుకథ, ప్రజల దృష్టిని మరల్చే కుట్ర తప్ప ఇంకోటి కానే కాదు.